తీసుకురా అన్న సిద్ధాంతంతో అక్కడ వెళ్ళేవాడిని. లక్ష్మీనారాయణ గారి గాంధీయిజం ఇది చూసినప్పుడు ఒక తటస్థ పబ్లిక్కి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మీ పేరు వినగానే కడుపు రగిలిపోయేటువంటి సెక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి మీరు పెట్టిన కేసులు, మీరు చేసినటువంటి చర్యలు మండిపోతూ ఉంటుంటాయి. అది మీరు హేతుబద్ధంగానే చేశారని చెప్పగలుగుతారా? ఖచ్చితంగా అండి. నేను ఎక్కడ 28 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఒక ప్రెషర్ వల్ల కానీ ఒక దీని వల్ల కానీ, ఎందుకంటే నా అంతరాత్మకి నేను సమాధానం ఇచ్చుకోవాలి. రైట్. నేను నమ్మే భగవంతుడికి నేను సమాధానం ఇచ్చుకోవాలి. ఆ ఇద్దరికి నేను సమాధానం ఇచ్చి నేను హ్యాపీగా పడుకోగలుగుతున్నానంటే నా వల్ల ఎప్పుడూ ఈ విధమైనవి నా చేతి నుంచి ఎప్పుడూ జరగలేదన్న ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉందన్నమాట. ఒత్తిళ్లకి లొంగకుండానే జగన్ మీద కేసులు పెట్టారా? ఒత్తిళ్ళకి లేదు. ఇదేంటంటే హైకోర్టు చెప్పిన కేసు ఇది. మేమేమో అనుకుంటున్నాం కదా, ఇదేదో మామూలుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం అది వేరు. ఈ కేసులో ఏంటంటే హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ఇది. హైకోర్టు కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 నెలలు సమగ్రంగా డిస్కషన్స్ అయ్యి సమగ్రంగా మాట్లాడి తర్వాత అన్ని వర్గాలకి, అంటే ఒక పార్టీకి కంప్లైంట్ చేస్తున్న పార్టీకి ఎవరైతే ఎదురుగా ఉన్నారో వాళ్లకు కూడా అవకాశం ఇచ్చి అమికస్ క్యూరీని కూడా అపాయింట్ చేసి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా